అందరికీ నమస్కారం. మేషరాశి వారికి జూన్ 18, 19, 20, 21 ఈ 4 రోజుల్లో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, ఈ 4 రోజుల్లో జరిగేటువంటి దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పరిణామాల గురించి క్లియర్గా తెలుసుకుందామండి. మేషరాశి వారికి ఈ 4 రోజుల్లో ఒక ముగింపు, ఒక కొత్త ప్రారంభానికి సంకేతంగా కనిపిస్తున్నాయన్నమాట. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక విషయం మళ్ళీ కదలికలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. మీరు తీసుకునే ఒక నిర్ణయం తర్వాత పెద్ద మార్పుకి కారణమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే ఒక స్త్రీ గురించి తెలుసుకుంటే కనుక ఈ 4 రోజుల్లో ఆర్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక స్త్రీతో మీకు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం కూడా ఉందన్నమాట. అయితే ఆమెను శత్రువుగా చూడాల్సిన అవసరం లేదండి. కానీ ఆమె చెప్పే ప్రతి విషయాన్ని వెంటనే నమ్మకుండా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఈ 4 రోజుల్లో ఆర్ అక్షరం పేరు ప్రారంభమయ్యే ఒక స్త్రీతో తప్పకుండా మీకు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఆమె మీ బంధువు కావచ్చు, పాత స్నేహితురాలు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, లేదా వ్యాపార సంబంధం ఉన్న వ్యక్తి కూడా కావచ్చు. ఆమె ద్వారా వచ్చే సమాచారం మీ జీవితంలో ఒక నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశం కూడా ఉందండి. అందుకే ఓర్పుతో వ్యవహరించడం మీకు మేలు చేస్తుంది. ఒక కొత్త బంధం ప్రారంభమయ్యే సూచనలు అయితే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త పరిచయం ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది ప్రేమ బంధం కావాల్సిన అవసరం లేదు. మీ భవిష్యత్తుకు ఉపయోగపడే వ్యక్తి, మీ ప్రతిభను గుర్తించే వ్యక్తి, లేదా చాలా కాలం తర్వాత మళ్ళీ మీ జీవితంలోకి అడుగుపెట్టే పాత పరిచయం కూడా కావచ్చు. ఆ వ్యక్తితో మొదట చిన్న సంభాషణగా ప్రారంభమైన పరిచయం తర్వాత మీ జీవితంలో మంచి మార్పులకు కారణమయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. కొందరికి ఇది ఉద్యోగ అవకాశం, మరికొంతమందికి కుటుంబంలో ఆనందాన్ని తీసుకొచ్చే సంబంధం, ఇంకొంతమందికి నమ్మకమైన స్నేహంగా మారవచ్చు. ఈ 4 రోజుల్లో ప్రత్యేకంగా గమనించాల్సినటువంటి అంశాలండి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్త అందే అవకాశం కూడా ఉంది. ఒక పాత సమస్యకు కొత్త పరిష్కారం దొరికే సూచనలు అయితే ఉన్నాయి. ఖర్చుల విషయంలో ప్రణాళికతో వ్యవహరిస్తే ఒత్తిడి తగ్గుతుందండి. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తిని కలిసే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో స్పష్టంగా మాట్లాడితే అపార్థాలు తగ్గే అవకాశం కూడా ఉంది. ఈ యొక్క రాశి వారికి 4 రోజుల్లో తొందరపాటు కంటే తెలివిగా తీసుకునే నిర్ణయాలకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి పరిచయం శాశ్వతం కాదు, ప్రతి దూరం శత్రుత్వం కాదు. ఎవరిని నమ్మాలో ఎక్కడ ఆగాలో తెలుసుకుంటే ఈ 4 రోజులు మీకు విలువైన అనుభవాలను అందించగలవన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి ఒక ప్రత్యేక స్వభావం ఉంటుందండి. మీరు ఎవరిని చూసి భయపడరు. మనసులో ఏది ఉంటే అది మాట్లాడే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందుకే కొన్నిసార్లు వీరు నిజాయితీగానే వీరి శత్రువులుగా మారుతుందన్నమాట. కానీ ఒకసారి ఎవరినైనా తమ వారిగా భావిస్తే చివరి వరకు అండగా నిలిచే మనసు కూడా వీరిదే. మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి అండి. మేషరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మేషరాశి వారు ఈ 4 రోజుల్లో జరిగేటువంటి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకుందాం. మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి అని చెప్పుకున్నాం కదా. అందుకే నాయకత్వం, కొత్త ప్రారంభాలు, సాహసం, ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలు ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తాయని జ్యోతిష సంప్రదాయంలో చెప్తారు. మేషరాశికి అధిపతి కుజుడు అంటే మంగళగ్రహం. ధైర్యం, పోరాట స్ఫూర్తి, దీక్షకు కుజుడు ప్రతీకగా భావిస్తారు. మేషరాశికి అనుకూలమైనటువంటి ఆరాధ్య దైవం వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి మరియు దుర్గాదేవిని భక్తితో ఆరాధించడం ఈ రాశి వారికి ఎంతో శుభప్రదంగా భావిస్తారండి. మేషరాశిలో వచ్చే నక్షత్రాలు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదం. జూన్ 18 నుండి 21 వరకు మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి సింధూర ఎరుపు రంగు, మెరూన్ రంగు, కాపర్ అంటే రాగి రంగు, తెలుపుతో కలిసిన లేత ఎరుపు. ఈ రంగులు ధరించడం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని సాంప్రదాయంగా నమ్ముతారు. అదృష్ట సంఖ్యలు వచ్చేసి 1, 9, 18, 27. ఈ సంఖ్యలు మీకు గుర్తు వచ్చే సందర్భాల్లో వాటిని శుభ సూచనగా భావించవచ్చు. ఈ 4 రోజుల్లో కలిసి వచ్చేటువంటి దిక్కులు వచ్చేసి తూర్పు దిక్కు అంటే కొత్త పనులు ప్రారంభించడానికి, ఆగ్నేయ దిక్కు ఉద్యోగం, వ్యాపారం, సమావేశాలకు అనుకూలంగా ఉండే అవకాశం. మేషరాశి వారి బలం వచ్చేసి ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా మళ్ళీ లేచి నిలబడే ధైర్యం మేషరాశి వారి గొప్ప బలం. ఓటమిని శాశ్వతంగా అంగీకరించకుండా దాన్ని పాఠంగా మార్చుకుని ముందుకు వెళ్ళే స్వభావం వీరిది. ఈ 4 రోజులు ప్రత్యేకమైనటువంటి సందేశం వచ్చేసి ఈ 4 రోజులు మీ వేగం కంటే మీ వివేకమే మీకు ఎక్కువ విజయాన్ని అందించే అవకాశం ఉందండి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే చిన్న అవకాశం కూడా పెద్ద విజయానికి దారితీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. ఈ యొక్క 4 రోజులు అంటే మేషరాశి వారికి ఈ 4 రోజుల్లో కేవలం అదృష్టంపై ఆధారపడే సమయం కాదు, మీ ప్రతిభ, మీ క్రమశిక్షణ, మీ నిర్ణయాలే మీ విజయాన్ని నిర్ణయించే రోజులుగా కనిపిస్తున్నాయి. అందుకే ఏ రంగంలో మీ విజయాన్ని, మీ శక్తిని ఉపయోగించాలో, ఏ రంగంలో కాస్త ఓర్పుతో వ్యవహరించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మీ ప్రతిభ ఎక్కువగా వెలుగులోకి వచ్చే రంగాలు ప్రభుత్వ ఉద్యోగాలు, పోలీస్, డిఫెన్స్, అలాగే అగ్నిమాపక, సెక్యూరిటీ వంటి బాధ్యతాయుతమైనటువంటి రంగాల్లో ఉన్న వారికి తమ పనితీరుతో మంచి గుర్తింపు లభించే అవకాశం కూడా ఉంది. మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, నిర్మాణ రంగాలు, ఇంజనీరింగ్కి సంబంధించిన పనుల్లో ఉన్న వారికి నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ కదలికలోకి రావచ్చు. డిజిటల్ రంగంలో పనిచేసేవారు, యూట్యూబ్, సోషల్ మీడియా, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, ఫ్రీలాన్సింగ్ చేసేవారికి కొత్త పరిచయాలు లేదా మంచి అవకాశాలు రావచ్చు. క్రీడలు, ఫిట్నెస్, జిమ్, శారీరక శ్రమతో కూడిన రంగాల్లో ఉన్న వారికి తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకు పాత కస్టమర్లు మళ్ళీ సంప్రదించడం లేదా కొత్త ఆర్డర్లు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రంగాలు వచ్చేసి భాగస్వామ్య వ్యాపారాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. చిన్న అపార్థం కూడా పెద్ద చర్చకు దారితీయవచ్చు. భారీ పెట్టుబడులు, కొత్త రుణాలు లేదా పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు చేసే ముందు అన్ని వివరాలను 1-2 సార్లు పరిశీలించండి. కోర్టు, ఒప్పందాలు, లీగల్ పత్రాలు, సంతకాలకు సంబంధించినటువంటి విషయాల్లో తొందరపడకుండా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో సహోద్యోగులతో అనవసర వాదనలు, కోపంతో స్పందించడం వల్ల చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంది. ఎవరైనా త్వరగా లాభం వస్తుందని చెప్పి పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేస్తే వెంటనే నిర్ణయం తీసుకోకుండా పూర్తి సమాచారం తీసుకోవడం చాలా మంచిది. ఈ 4 రోజులకు ప్రత్యేక సూచన వచ్చేసి మేషరాశి వారికి ఈ 4 రోజులు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాయండి. మీరు ఎక్కడ శక్తిని ఖర్చు చేస్తారో అక్కడే ఫలితం కనిపిస్తుంది. సరైన వ్యక్తులను నమ్మండి. సరైన అవకాశాలను గుర్తించండి. కోపం కంటే సహనానికి ప్రాధాన్యం ఇవ్వండి. అప్పుడు ఈ 4 రోజులు మీకు ఒక కొత్త అనుభవాలు, మంచి పరిచయాలు, భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశాలను అందించే సమయంగా కూడా మారవచ్చు. ఈ 4 రోజుల్లో మీరు ఎటువంటి పూజలు, పరిహారాలు, దానాలు చేసుకోవాలో తప్పకుండా తెలియపరుస్తాను. ఈ 4 రోజుల్లో మేషరాశి వారు ఆత్మవిశ్వాసంతో పాటు ఆధ్యాత్మికతకు కూడా ప్రాధాన్యం ఇస్తే మనశ్శాంతి పెరుగుతుందని జ్యోతిష్య సంప్రదాయంలో భావిస్తారు. ఉదయం చేయవలసినటువంటి పూజ వచ్చేసి ఇంటి పూజా మందిరంలో నెయ్యి దీపం లేదా నువ్వుల నూనె దీపం వెలిగించండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామిని భక్తితో ప్రార్థించండి. జపించవలసినటువంటి మంత్రం ఓం హనుమతే నమః అని లేదా ఓం నమః శివాయ అని 108 సార్లు జపించండి లేదా 27 సార్లు జపించుకోండి. చేయదగినటువంటి దానాలు వచ్చేసి ఎర్ర కందిపప్పు లేదా మినుములు అవసరమైనటువంటి వారికి దానం చేయండి. పక్షులకు ధాన్యం, నీరు ఏర్పాటు చేయడం, విద్యార్థులకు పెన్నులు లేదా నోట్బుక్స్ ఇవ్వడం, పేదలకు అన్నదానం చేయడం, ఒక మొక్క నాటి దానికి నీరు పోయడం, ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయన్నమాట చేస్తే కనుక దానాలు. చిన్న పరిహారం అండి. ఇంటి నుండి బయలుదేరే ముందు పెద్దలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం, రోజు ప్రారంభాన్ని ప్రశాంతంగా చేయడం మంచిదని చాలామంది విశ్వసిస్తారు. ముఖ్యంగా ఈ వీడియో అంటే ఆర్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక స్త్రీ గురించి తప్పకుండా తెలియపరుస్తాను. ఈ 4 రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది తప్పకుండా వినండి. ఈ 4 రోజుల్లో ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే ఒక స్త్రీ మీకు ఒక ముఖ్యమైనటువంటి సంభాషణ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆమె మీ కుటుంబానికి చెందిన వ్యక్తి కావచ్చు, బంధువు కావచ్చు, సహోద్యోగి కావచ్చు లేదా చాలా కాలంగా పరిచయం ఉన్న వ్యక్తి కూడా కావచ్చు. ఆమె చెప్పే ఒక మాట మొదట మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు, కానీ అదే మాట మీకు ఒక తప్పు నిర్ణయం తీసుకోకుండా ఆపే అవకాశం కూడా ఉంది. అందుకే వెంటనే స్పందించకుండా పూర్తి విషయాన్ని తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఆమె వల్ల కలిగే లాభం ఏంటి అంటే కనుక ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందే అవకాశం, పాత అపార్థం తొలగే అవకాశం, ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబానికి ఉపయోగపడే పరిచయం ఏర్పడే అవకాశం. మరి ఆమెతో జాగ్రత్త అవసరమయ్యే అంశం ఏంటంటే కనుక మాటల విషయంలో అపార్థం వల్ల చిన్నటువంటి గొడవలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మాటల అపార్థం వల్ల చిన్న విభేదం రావచ్చు. డబ్బు లేదా బాధ్యతలకు సంబంధించిన విషయాల్లో స్పష్టత లేకపోతే సమస్యలు రావచ్చు. భావోద్వేగంతో కాకుండా ఆలోచించి స్పందిస్తే పరిస్థితి మీకు అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ 4 రోజుల్లో ప్రతి పరిచయాన్ని సందేహంతో కాకుండా వివేకంతో చూడండి. సరైన వ్యక్తిని సరైన సమయంలో అర్థం చేసుకుంటే చిన్న సంఘటన కూడా మీ జీవితంలో మంచి మలుపుగా మారే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక ఈ 4 రోజుల్లో ఒక్కో రోజు ఒక్క ప్రత్యేకత కలిగి ఉంటాయి. ఈ రోజు గ్రహ ప్రభావానికి అనుకూలంగా భక్తితో చిన్న పూజలు, పరిహారాలు చేస్తే మనశ్శాంతి, ధైర్యం పెరుగుతాయని జ్యోతిష సంప్రదాయంలో చెప్తారు. జూన్ 18వ తేదీ గురువారం అండి. గురువారం జ్ఞానం, గురుకృప, పెద్దల ఆశీర్వాదానికి ప్రాధాన్యం ఇచ్చే రోజుగా భావిస్తారు. పసుపు పువ్వులతో దేవుడికి పూజ చేయండి. అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించండి. ఈరోజు అంటే ఈ గురువారం రోజు జపించాల్సినటువంటి మంత్రం వచ్చేసి ఓం బ్రూం బృహస్పతయే నమః అని 27 లేదా
108 సార్లు జపించండి. పసుపు పప్పు లేదా పసుపు వస్త్రం అవసరమైన వారికి దానం చేయండి. గురువులను పెద్దలను గౌరవించి వారి ఆశీర్వాదం తీసుకోండి. ఇక జూన్ 19 శుక్రవారం అండి. శుక్రవారం వచ్చేసి ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం, లక్ష్మీ కటాక్షానికి సంబంధించినటువంటి రోజుగా భావిస్తారు. అమ్మవారికి కుంకుమార్చన చేయండి. నెయ్యి దీపం లేదా 2 ఒత్తులతో దీపారాధన చేయండి. ఓం శ్రీం మహాలక్ష్మి నమః అనేటువంటి ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. మహిళలకు పసుపు కుంకుమ లేదా పసుపు పండ్లు దానం చేయండి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచి సాయంత్రం దీపం వెలిగించడం చాలా మంచిది. ఇక జూన్ 20 వచ్చేసి శనివారం అండి. శనివారం సహనం, క్రమశిక్షణ, కర్మ ఫలితాలను గుర్తు చేసే రోజుగా భావిస్తారు. నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఆంజనేయ స్వామి లేదా శనీశ్వరునికి ప్రార్థన చేయండి. మంత్రం వచ్చేసి ఓం శం శనీశ్వరాయ నమః 27 సార్లు జపించండి. నల్ల నువ్వులు లేదా పక్షులకు ఆహార దానం చేయండి. వృద్ధులకు లేదా అవసరమైన వారికి సహాయం చేయండి. జూన్ 21 ఆదివారం అండి. ఆదివారం శక్తి, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. ఉదయించే సూర్యుడికి నీరు సమర్పించండి. ఎర్రటి పువ్వులతో ప్రార్థన చేయండి. మంత్రం వచ్చేసి ఓం గురుని సూర్యాయ నమః అని 12 లేదా 27 సార్లు జపించండి. గోధుమలు లేదా ఎరుపు రంగు పండ్లు దానం చేయండి. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో రోజు ప్రారంభించండి. ఇక ఈ 4 రోజుల్లో పూజల కంటే ముఖ్యమైనది మీ మనసులోని విశ్వాసం. దానాల కంటే గొప్పది అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం. పరిహారాల కంటే శ్రేష్టమైనది నిజాయితీ, ఓర్పు, మంచి ప్రవర్తన. భక్తి, సేవాభావం, సానుకూల ఆలోచనలతో ఈ 4 రోజులను ప్రారంభిస్తే మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతాయండి. ఇక ఈ 4 రోజుల్లో ఉదయం అంటే 6 నుంచి 9 వరకు మీకు ఎలా ఉంటుందంటే ఉదయం ప్రశాంతంగా ప్రారంభమవుతుంది. అయితే మీ మనసులో చాలా రోజులుగా ఉన్న ఒక సందేహానికి సమాధానం వెతికే ప్రయత్నం అయితే చేస్తారండి. ఇంట్లో పెద్దలతో జరిగే సంభాషణ కూడా మీకు కొత్త ధైర్యాన్ని ఇవ్వవచ్చు. ఇక ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకైతే ఉదయం ఉద్యోగం, వ్యాపారం, చదువుకు సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందే అవకాశం కూడా ఉంది. ఒక పెండింగ్ పని ముందుకు కదిలే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో తొందరపడి మాట ఇవ్వకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు ఒక అనుకోని ఫోన్ కాల్, సందేశం లేదా సమావేశం మీ రోజును మార్చే అవకాశంగా ఉంటుంది. గతంలో దూరమైనటువంటి ఒక వ్యక్తి గురించి మళ్ళీ ఆలోచించే పరిస్థితి కూడా రావచ్చు. ఆర్థిక విషయాల్లో చిన్న శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది. ఇక సాయంత్రం వచ్చేసి 3 నుంచి 6 వరకు వచ్చేసి సాయంత్రం సమయానికి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా వస్తుంది. మీ సామర్థ్యాన్ని గుర్తించే వ్యక్తిని కలిసే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో కూడా సానుకూల వాతావరణం ఏర్పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ఇక ఈ యొక్క రాశి వారికి తెల్లవారితే అంటే ఏదైనా సరే ఈ 4 రోజుల్లో తెల్లవారిన తర్వాత కొన్ని పూజలు, పరిహారాలు తప్పకుండా చేసుకోండి. సూర్యునికి తప్పకుండా నీళ్లను ఆర్జ్యం ఇవ్వండి. అలాగే ఓం సూర్యాయ నమః అనేటువంటి నామాన్ని ఈ 4 రోజుల్లో తప్పకుండా జపించుకుంటూ ఉండండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి ఏదైనా అండి కొన్ని ప్రత్యేక సూచనలు అయితే మీకు తప్పకుండా తలుపు తట్టడం అంటే ఈ యొక్క రాశి వారికి అదృష్టం ఒక్కసారిగా తలుపు తట్టడం కంటే మీరు తీసుకునే తెలివైన నిర్ణయాల రూపంలో రావచ్చనమాట. అందుకే 4 రోజుల్లో వేగం కంటే వివేకానికి, కోపం కంటే సహనానికి, సందేహం కంటే స్పష్టమైన ఆలోచనకు ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వండి. అప్పుడు చిన్న అవకాశమే మీకు పెద్ద అవకాశంగా నాంది కావచ్చు అనమాట. ఈ 4 రోజుల్లో మీకు అంతా కూడా చాలా బాగుందండి. ఎటువంటి ఇబ్బందులు అయితే ఏదీ లేదు. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు. 6 అక్షరంతో ఉన్నటువంటి స్త్రీతో కొంచెం మీకు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి. ఈ 4 రోజుల్లో మీకు అంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చెప్పినటువంటి కొన్ని పూజలను, పరిహారాలను, మంత్రాలను చదివినట్లయితే మీకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. చూశారు కదండి మేషరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇంకొంతమందికి తప్పకుండా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.